మీకు చెప్తా ఉండండి, ఎనీ టైం టీవీనే, ఇంకేం పనిలే వీళ్ళకి. 1.5 గంట సేపు నుండి చూస్తున్నా, టీవీ ఆన్ లోనే ఉంది, ఇంకా ఆఫ్ చేస్తారనుకుంటే ఆఫ్ చేయలేదు. టీవీ మేము పెట్టుకోమని చెప్పామా? లేదు కదా. మరి చదువుకోమని మేము చెప్పినా కూడా మీరు చదువుకుంటారా? చదువుకోరే. ఇప్పుడు నుంచి 2 గంటల సేపు వరకు చదువుకోలేనుకో తీస్తా. మమ్మీ 2 గంటల్లో మొత్తం అని చదివేస్తా. మమ్మీ మంచి మూలలో ఉంది, ఒకటి సరిపోయింది, లేకపోతే మాత్రం చింతపడి చిల్లరం ఇచ్చేది. శిశిరా రాయే, శిశిరా రాయే. ఇతను 2 సార్లు పిలుస్తుంది ఏమోలే. శిశిరా రాయే. ఇదేంటి ఏమైనా మింద కూర్చోలా? ఏమోలే కూర్చుందాం. శిశిరా ఎందుకు మింద కూర్చున్నావు? కదే రాయే రాయే అన్నావు, వచ్చినా. పోసిన చిరుచెల్లి రాయే అంటే రమ్మని కాదే, నువ్వు ఇంతవరకు ఏం చదివావో అదొకసారి రాయమని అర్థం. ఓహో అరేటింగా. బా ఎంతవరకు ఉన్నావు తల్లి, మళ్ళీ చచ్చిపోయినా. శిశిరా మేడం కాల్ చేసిందే. ఎందుకు మమ్మీ? నువ్వు డైలీ క్లాస్ రూమ్ నిద్రపోతున్నావంట, అలాగే లేజీ కూడా ఉంటున్నావంట కదా, ఎందుకు మాలాగా? ఎందుకు నీకు తెలీదా? తెలీదే. రోజు దోశ పడితే తిని నిద్రపోక యాక్టివ్ ఉంటారా మమ్మీ? మరి ఛాయ కూడా అదే కదా కట్టించేది, తనేం కంప్లైంట్ చేయలేదే. ఎందుకు లేదు, రోజు క్లాస్ 2 lakhs చచ్చిపోతున్నా, ఎన్నిసార్లు మధ్యలో వేసి మొహం కడుక్కున్నాను నీకేం తెలుసు. ఈరోజు శిశిర దేవాల బతికిపోయా. శిశిర చెప్పిన నిజమే మమ్మీ. అయ్యో సర్లేండి మా, రేపటి నుంచి ఇడ్లీ చేసి పెడతాలే. పేషెంట్ ఫుడ్డా? ఏంది పేషెంట్ ఫుడ్డా? అయ్యో మమ్మీ, పేషెంట్స్ అందరూ ఇడ్లీనే తింటారు, అందుకని దీన్ని పేషెంట్స్ ఫుడ్ అంటారు. ఈ విషయం అందరికీ తెలుసు, నీకు తప్ప. సర్లేవే, ఏ టిఫిన్ చేసినా అన్నిటికీ అన్ని చెప్తారు, మీకు వండి పెట్టండి నా వల్ల కాదు, నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాలే. అదేంటి మమ్మీ దగ్గర నుంచి మనం తప్పించుకున్నామంటే మన నుంచి మమ్మీ తప్పించుకుంటుంది. క్లాస్ లో మమ్మీ ఇలా ఇచ్చింది సిస్టర్. అదే కదా. అక్క ఏంట్రా తినేకి ఏం చేస్తున్నావే? గొడ్డు కారం. గొడ్డు కారం దేనికి అక్క? నీకు ఎలాగో రోషం లేదు కదా, అది తింటేనే వస్తుందేమో అని. రే శిశిరాన్ని చూడరా, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటుంది, నువ్వు ఉన్నావు ఎందుకు తాడి చెట్టులాగా ఎదిగినావు. శిశిరా నువ్వెప్పుడు చదువుతూ నాకు అక్షింతలు వేపిస్తున్నావు. నువ్వు తిన్నగా వర్క్ చేస్తుంటే మమ్మీ ఎందుకు వస్తుంది మమ్మీయా? సర్లే గానీ నువ్వు ఆ బుక్కులు పట్టుకుని ఎప్పుడు తెగ చదివేస్తుంటావు. నీకు క్వశ్చన్ అడిగితే చెప్పు. ఏదైనా అడుగు. ఏబిసిడీలు ఎన్ని? ఇప్పుడు నీకు తెలియకిస్తా చూడు. 4. 4 26 కదా. లేదు మమ్మీయా, చూడు A B C D 4 కదా. అవును రోజు నిజమే, నువ్వు సూపర్ రా. శిశిర నేను చెప్పేది మర్చిపోయాను, మనకి సర్కస్ వచ్చింది. సర్కస్ అంటే? అయ్యో నువ్వు సర్కస్ ఎప్పుడు చూడలేదు కదా. సర్కస్ లో డాగ్స్, ఎలిఫెంట్స్, పెట్ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్, వెరైటీ ఆఫ్ స్టంట్స్ ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉంటాయి. అవి చూసే కూడా బాగా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అవునా అక్క? అదే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. రా మమ్మీ వాళ్ళని అడుగుదాం. మమ్మీ డాడీ సర్కస్ వచ్చింది కదా, వెళ్దామా మమ్మీ? సర్కస్ కా? అవును మమ్మీ. దేనికి సర్కస్ కు? దొంగ ఏం తెలియనట్టు రకరకాల జంతువులు స్టంట్స్ ఉంటాయి కదా మమ్మీ చూడడానికి. అవి చూడడానికి అంత దూరం ఎందుకే, ఇంట్లోనే ఉన్నాయి కదా అవన్నీ, మరి డబ్బులు పెట్టుకొని పోవాలా అంత దూరము? పిచ్చోళ్ళు అక్కట్టున్నారు కదా మీరు. అవన్నీ మన ఇంట్లో ఎక్కడున్నాయి డాడీ? ఒరే మీకు ఇంకా అర్థం కాలేదా? ఏనులాంటి మీ మామయ్యలు, కుక్కి పిల్లలాంటి మీరందరూ కలిసి చేసేటివే పెద్ద స్టంట్లు. మీకు మించిన సర్కస్ అక్కడ ఏముంటుందిరా అని మీ మమ్మీ చెప్పిన దానికి అర్థం. మమ్మీ నా వాటర్ బాటిల్ ఎక్కడుంది? ఓహో అక్కడుందా, సరే మమ్మీ. మమ్మీ నా యూనిఫామ్ ఎక్కడ పెట్టావు? రూమ్ లో ఉందా? సరే. మమ్మీ నా బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ఓహో అక్కడుందా, సరే అయితే. ఇంతకు మమ్మీకి ఏమైంది? నాకారం లేదు. 1 hour later. ఛాయా మమ్మీకి ఏమైంది? ఏం ఆకారం లేదు. ఏమో శిశిర, మనం బాగుండాలని మనోరథం చేస్తామేమో. మమ్మీ మేము బాగుండాలని మనోరథం చేస్తున్నావు కదా. అంత సీన్ లేదమ్మా, చలికాలం కదా, జలుబు చేసి గొంతు పోయింది, మాట్లాడితే చండాలంగా ఉంటుందని మాట్లాడడం లేదు అంతే. మేము ఇంకా మా కోసం పూజలు మనోరథం చేస్తున్నామేమో అనుకున్నాం కాదా? నిన్ను బ్లెస్ మీ స్వామి. అవును శ్రీ శిశు ఛాయ్ ఎక్కడ?
అరే ఇంతవరకు ఇక్కడే ఉండ్రే, ఎక్కడున్నారో చూద్దాం పదా. పదా ఏవండి అక్కడ. కాపాడవదు. ఏం శ్రీ శిశిర ఈరోజు దేని బలముక్తుంది? ఓ మీకు తెలియదు కదా, శిష్రాకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయండి. క్లాస్ ఫస్ట్ రావాలని చెప్పి ముక్కుంటుందన్నమాట. ఎంతైనా శిష్ర నా కూతురు కదా, అన్ని నా బుద్ధులు వచ్చినాయి దానికి. అవును శ్రీ నిజమే, అన్ని నీ బుద్ధులే. భారం మొత్తం నీ మిందేస్తున్నాను సామి. మమ్మీ ఎందుకు మన గురించి అంటుందే? ఒక నిమిషం సామి. అయ్యో కాదు మమ్మీ. ఏంది కాదే, నువ్వు ఊరుకో ఉండు. ఏం శిశిర క్లాస్ ఫస్ట్ రావాలని దేవుని బలముక్కుంటున్నావు? అయ్యో అది కాదు డాడీ, నేను కాపీ కొట్టేప్పుడు మేము చూడదని దేవుని ముక్కుంటానా. శిష్యు ఆపవే, కొంప ముంచేటట్లున్నావు కదే, ఊరుకో ఉండలేవా నువ్వు? ఏం శ్రీ అంతా నీ బుద్ధులే అన్నావు? ఆ కనిపిస్తున్నాయి అచ్చం డిటో డిటో నీ బుద్ధులే. ఇదోటి లోపల ఉండేది బయట చెప్పి నన్ను ఇరికిస్తుంది. సర్లేండి, కాపీ నువ్వు కొట్టింటావు, నేను కొట్టింటాను, చిన్నప్పుడు అందరూ కొట్టింటారు, అదేందో పెద్ద ఇదిలా ఫీల్ అవుతున్నారు. రావే నువ్వు పదాం. మొత్తానికి శిశిర విద్యాన్ని కూడా బుక్ చేసింది. భీమా, శిశిర చదువుకుంటుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అయినా నిన్న ఒకటి అడుగుతాను, చెప్పు. ఇదేదో తేడా ఉందే. ఆలు ఎన్ని? చిన్నప్పుడు ఎప్పుడో చదివినాక మర్చిపోయా. ఆహా, మరి ఏబిసిడీలు ఎన్ని బాబు? ఇందాక నాకు శిశిర చెప్పిండేది, నాకు తెలియదు అనుకుంటున్నావా? 4. రే సిగ్గు లేదు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారా ఏబిసిడీలు ఎన్నో? నిజమక్క, కావాలంటే శిశిరాన్ని అడుగు. ఆహా, శిష్యు నువ్వు చెప్పు నాన్న. 26 మమ్మీ. చూడ్రా తెలుసుకో. ఏంది తెలుసుకునేది? మళ్ళీ నేను బుక్ చేసింది ఇది. ఎలా ఉంది మన దెబ్బ? మామూలుగా లేదుగా. ఛీ వేదవా. అక్క 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 మాతోనే పెట్టుకుంటావా? బాగా పెట్టుకుంటే భయపడిపోద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.